అందరు బాగున్నారండి? అందరు బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి సంఘమంతటికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రభు నామములో. ఈరోజు మనము ఏం తెలుసుకోబోతున్నామంటే స్పిరిచువల్ సీజన్స్. మనిషి జీవితంలో మనం చూసినట్లయితే వేసవి కాలం ఉంటుంది, వర్షాకాలం ఉంటుంది, శీతాకాలం ఉంటుంది. అవునా కదా? వర్షాకాలంలో వర్షం పడుతుంది, శీతాకాలంలో చల్లగా ఉంటుంది, ఎండాకాలంలో ఎండ ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం రాకపోతే అందరం కూలర్లు పెట్టుకుంటాం కదా. అలాగే బైబిల్లో కూడా మనం చూసినట్లయితే ఆది కాండం నుంచి సిలువ వరకు తర్వాత జరిగిన ఈ అన్ని విషయాలు చూసుకుంటే బైబిల్ పండితులు డివైడ్ చేస్తారు. ఎవరైనా బైబిల్ కాలేజీకి వెళ్ళి ఒకవేళ పీటీహెచ్ కానీ ఎంటీహెచ్ కానీ చేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఎలా అంటే ఆది కాండం నుంచి మోషే వరకు అమాయక కాలం, అలాగనే మోషే నుంచి యేసుక్రీస్తు వరకు అంటే సిలువ వరకు ధర్మశాస్త్ర కాలం. ఇది మీకు ఎలా తెలుస్తుందంటే బైబిల్ని కొంచెం స్పష్టముగా ఆత్మ ద్వారా చదివినప్పుడు ఈ కాలాలన్నీ కూడా గ్రహించగలుగుతాం. ఎందుకంటే అక్కడ ఆ శాస్త్రులు పరిచర్లు కూడా చాలాసార్లు యేసు ప్రభు వారిని ధర్మశాస్త్ర ప్రకారమే వారు అడ్డగించారు. ధర్మశాస్త్రంలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, నువ్వెందుకు ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకంగా చేస్తున్నావు అని చెప్పి శాస్త్రులు పరిచర్లు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. సో ఆఫ్టర్ సిలువ తర్వాత ఏమైందంటే కృపాకాలం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే కృపాకాలంలో ఉన్నాం. ఇది బైబిల్ సిద్ధాంతం. అలా కాకుండా ప్రతి మనిషికి కూడా ఒక కాలం ఉంటుంది. దీన్ని స్పిరిచువల్ సీజన్, ఆత్మీయ కాలం. అంటే ఆత్మీయంగా నువ్వు ఏ కాలంలో ఉన్నావు అర్థమవుతుందండి? ఆత్మీయంగా ఏ కాలంలో ఉన్నావు అంటే ఇంకా ప్రార్థన చేసే కాలంలో ఉన్నావా, లేకపోతే బాగా ప్రార్థన చేసి దేవుడు ఇచ్చే రిజల్ట్ కొరకు ఎదురు చూసే కాలంలో ఉన్నావా, లేదా ఆల్రెడీ దేవుడి నుంచి పొందుకొని ఇంకా ఏదన్నా చేయాలని దేవుడి కొరకు ఆ కాలంలో ఉన్నావా? ఇలాగా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక కాలం అనేది కంటిన్యూ అవుతా ఉంటుంది. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. అంటే సంఘానికి ఒక కాలం ఉంటుంది, అలాగే క్రిస్టియన్గా నీకు నాకు ప్రతి వ్యక్తికి కూడా ఒక కాలం ఉంటుంది. ఇంకా మీకు స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు 13-14 సంవత్సరాల వరకు బాలుడుగా ఉంటాడు, అవునా? దాని తర్వాత యవ్వన ప్రాయంలోకి వస్తాడు, తర్వాత పెద్దవాడు అవుతాడు, తర్వాత ముసలివాళ్ళు అవుతాడు, అవునా కదా? ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాలము ఉంటుంది. అలాగే స్పిరిచువల్గా చాలా ఇంపార్టెంట్ ఇది క్రైస్తవులకి. లోకంలో ఉన్నటువంటి ప్రజలకు కాదు, వాళ్ళకి తెలియదు, మామూలుగా రొటీన్గా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ యాజ్ ఏ క్రిస్టియన్గా, దేవుని బిడ్డగా నీవు ఏ కాలంలో ప్రయాణిస్తున్నావు, సంఘము ఏ కాలంలో ప్రయాణిస్తుంది, ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటే బైబిల్ చదివితే నువ్వు ఏ కాలంలో ఉన్నావు, సంఘం ఏ కాలంలో ఉంది, నువ్వు ఏ రీతిగా ముందుకు వెళ్ళాలనేది తెలుస్తుంది. యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులు ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటారు.
టెన్షన్ పడినప్పుడు యేసు ప్రభువారు శిష్యులకి కాలాల గురించి స్పష్టంగా తెలియజేస్తాడు. అందులో మరి ముఖ్యంగా ఒకసారి చూద్దాము. యోహాను సువార్త 16వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నారు. అంటే ఈ మాట చెప్తే మీరు అభ్యంతర పడతారు కాబట్టి అభ్యంతర పడకండి చెప్తున్నాడు. చదవమ్మా. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేయుదురు, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. నేను ఇంక ఈ వాక్యం మీద ఇంకా డీప్గా వెళ్ళదలుచుకోలేదు, మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అర్థమవుతుందండి. ఒక కాలం రాబోతుంది, ఆ కాలంలో ఇలా చేయబోతున్నారు. ఇలా చేసి వాళ్ళు ఏమనుకుంటారంట, దేవునికి సేవ చేస్తున్నారు అని అనుకుంటారంట. ఇప్పుడు ఈ కాలం నీకు తెలియదు అనుకోండి, నువ్వు అప్రమత్తంగా ఉండలేవు. ఇప్పుడు చూడండి, వరద వచ్చినప్పుడు ఏమవుతుంది, వరద బాగా విపరీతంగా వస్తుందని తెలిసినప్పుడు ఊర్లో ఏం చేస్తారంటే ఇసుక బస్తాలు వేస్తారు. ఇసుక బస్తాలు ఎందుకు? ఆ వాటర్ వరద వచ్చి ఊరిని, ఆ గ్రామాన్ని ముంచకూడదని చెప్పి ఏం చేస్తారంటే ఇసుక బస్తాలు వేసి జాగ్రత్త పడతారు వాళ్ళు. ఎందుకంటే వరద రాకపోతుంది, మనము మునిగిపోతాం. అలాగే ఇక్కడ ఒక కాలము రాయబడి ఉంది. ఇలాంటి కాలము రాబోతుంది. అర్థమవుతుందండి. అందుకే మనకి ఏం కావాలంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ కాదు, ఫిజిక్స్, సివిక్స్, మ్యాథ్స్ ఈ నాలెడ్జ్ కాదు. స్పిరిచువల్ జర్నీలో నువ్వు ఏ కాలంలో ప్రయాణం చేస్తున్నావు అనేది చాలా 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 ప్రాముఖ్యము. యాజ్ ఏ క్రిస్టియన్కి అండ్ చర్చికి కూడా, సంఘానికి కావాలా, సంఘంలో సభ్యులు కూడా తప్పనిసరిగా కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చదువుకున్నారు కదా, ఈ కాలము వచ్చిందా రాబోతుందా? ఆల్రెడీ వచ్చి ఉన్నది. గమనించండి, ఈ కాలం రాబోతుందని యేసు ప్రభువారు ఎప్పుడు చెప్పారు? 2000 సంవత్సరముల క్రితమే చెప్పారు. మరి దీని గురించి సంఘం స్టడీ చేసిందా? ఈ 2000 సంవత్సరాల నుంచి ఈ కాలం రాబోతుంది అని సంఘం ఎక్కడైనా స్టడీ చేసిందా దీని విషయంలో? ఇప్పుడు ఒక ఉపద్రవం రాబోతుందండి, దాని గురించి నువ్వు ఎలా తప్పించుకోవాలని ఆలోచన చేస్తావా, చేయవా? అందుకే నేను ఏమంటానంటే, వాక్యంలో స్పిరిచువల్గా దేవుడు కొన్ని దాచిపెట్టాడు వాక్యంలో. అవన్నీ కూడా పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకా డీప్గా వెళ్ళదలుచుకోలేదు, ఈ సబ్జెక్ట్ మీద చాలాసేపు చెప్పుకోవచ్చు. కానీ అయితే మనం ఏం చేయాలంటే, చాలామంది అనుకుంటున్నారు ఆయన ఎప్పుడో 2000 సంవత్సరాల నుంచి వస్తాను 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 అంటున్నాడు. యేసు ప్రభువు ఇంకా రావడం లేదు. ఆయన తొందరగా వచ్చేస్తే ఏ కూడా ఉండదు కదా, తొందరగా సంఘం వ్యక్తపడవచ్చు కదా, తొందరగా వెళ్ళిపోవచ్చు కదా. ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, ఈ దుఃఖం ఎందుకు, ఈ కన్నీరు ఎందుకని? దానికి కూడా సమాధానం ఉన్నది 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం.
ఆలస్యమని ఎంచుకున్నట్లు చదువు. తను వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, వాగ్దానమున గూర్చి ఆలస్యము చేయువాడు కాదు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. మరి ఇన్ని ఉపద్రవాలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు క్రైస్తవులు పడుతున్నప్పటికీ ఆయన ఎందుకు రావడం లేదు అంటే ఇంకా అనేక మంది యేసుక్రీస్తులోకి రావాల్సిన వారు ఉన్నారు. అర్థమవుతుందండి? ఇంకా అనేక మంది ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే హింసపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వారు కూడా యేసుక్రీస్తులోకి రావాల్సిన సమయము ఉంది, ఒక కాలము ఉంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంకా ఆలస్యము చేస్తా ఉన్నాడు. మన ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథంలో అక్కడికి మనం వెళ్ళొద్దు కానీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథంలో అంట ఈ హతసాక్షులైనటువంటి ఆత్మలు అక్కడ మొర్ర పెట్టుకుంటున్నాయంట. అర్థమవుతుందండి? అంటే ఇదంతా మనం ఇంకా డీప్గా వెళ్ళాలంటే చాలాసేపు అయిపోతుంది. కాబట్టి నేను మీకు షార్ట్ కట్లో అవుట్లైన్ చెప్తున్నాను. మీకు హతసాక్షులైనటువంటి వారు పరలోకంలో ఆయన సన్నిధిలో తొందరగా తీర్పు తీర్చని పరలోకంలో వీళ్ళందరూ కూడా మొర్ర పెట్టుకుంటున్నారు. అయినా కూడా యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారంటే ఆలస్యం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆలస్యం చేస్తూ ఉన్నారంటే, ఇంకా మా ఇంట్లో రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు, అక్క వాళ్ళ ఇంట్లో రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు, ఆ అక్క వాళ్ళ ఇంట్లో రక్షించబడవలసిన వాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో బంధువులు, చుట్టాలు, మీ స్నేహితులు, మీ అన్నదమ్ములు, అక్క చెల్లి, ఇంకా అనేక మంది రక్షించబడాల్సిన వారు ఉన్నారా లేరా? అనేక మంది ఇంకా నశించిపోకూడదు, అనేక మంది రక్షించబడాలి. కాబట్టి ఆయన కొన్ని విషయాల్లో అనుమతి ఇస్తున్నాడు. అర్థమవుతుందండి? అనేక మంది ఇంకా రక్షించబడాలి. ఈ సమయంలో సంఘము ఎలా నడుచుకోవాలంటే ఆత్మ ద్వారా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలండి? సంఘం ఎక్కడ స్టక్ అయిపోయిందంటే, దాదాపు 2000 సంవత్సరాల నుంచి ఆదివారం మామూలుగా మందిరానికి వెళ్ళడము, వాక్యం వినడము, ఇంటికి వెళ్ళిపోవడము, శుక్రవారం ఉపవాస ప్రార్థన రావడము, ఇంటికి వెళ్ళిపోవడము, ఇక్కడే ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. సంఘం ఎప్పుడైతే తన స్టేటస్, తన స్టేజ్ మార్చుకుని స్పిరిచువల్ రంగంలో స్పీడ్గా వెళ్ళిపోతుందో అప్పుడు ఎవరికి దొరకదు. అర్థమవుతుందండి? దేవుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. చూడు, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కొరకు ఎదురు చూస్తా ఉంది కదా. ఎలా ఉండాలి? పెళ్లి కూతురు బాగా తయారయ్యి ముస్తాబై రెడీ ఉండాలి. అవును కదా? ఇంకా రెడీ కావడం లేదు పెళ్లి కూతురు. ఇంకా ఇప్పుడు పెళ్లి కొడుకు మంచిగా సిద్ధపడి వచ్చాడండి, పెళ్లి కూతురు వంటగదిలోకి వచ్చిందండి, పెళ్లి చేసుకుంటారా? పెళ్లి కొడుకు ఇదేంటి ఈ గంటకు వచ్చావండి, నువ్వు వెళ్ళి మంచిగా బట్టలు వేసుకుంటారా, మంచి డ్రెస్ వేసుకుంటారా? అవును కదా? అలాగే మనం ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాము, ఏం జరగబోతుంది, మనము ఎలా ముందుకు వెళ్ళాలి ఈ స్పిరిచువల్ రేలంలో అనేది ఆ జ్ఞానము చాలా 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 ప్రాముఖ్యమైనది. మరీ చెప్తున్నా, సంఘానికి అలాగే వ్యక్తిగతంగా ప్రతి మనిషికి కూడా. అందుకే
యేసు ప్రభు వారు వెళ్ళిపోయేటప్పుడు డైరెక్ట్గా నేను వెళ్ళిపోతున్నా కదా, మీరు వెళ్ళి స్వార్థ చెప్పాను అందరికీ వాక్యాలు చెప్పాను అనలేదు ఆయన. ఏమని తెలుసా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1 నుంచి 4 వరకు. ఓ దియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు కగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారికి సిలువ వేసిన తర్వాత ఆయన లేచాడు సమాధిలో నుంచి. 40 దినాలు ఉండి వాళ్ళందరికీ కనపడి కొన్ని రుజువులు ప్రమాణాలు చూపించిన తర్వాత మీరు వెళ్ళిపోయి స్వార్థ ప్రకటించండి అన్నాడా? అనలేదు. చెప్పండి, ఇప్పుడు వెళ్ళి నేను ఆల్రెడీ సిలువ మీద త్యాగం చేశాను, నా ప్రాణం పెట్టాను, మీరు వెళ్ళి చెప్పండి, వెళ్ళిపోండి అన్నాడా? అనలేదు. అక్కడ ఏమన్నాడంటే చూడండి, తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకొనండి. హల్లెలూయా. దేని కొరకు కనిపెట్టుకోమన్నాడంటే తండ్రి యొక్క వాగ్దానము కొరకు. ఏంటా తండ్రి యొక్క వాగ్దానం అంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు గైడ్గా ఉండి నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ శిష్యులు అందరూ ఏమైపోయారంటే శరీరానుసారంగా డెసిషన్ తీసుకున్నారు. వీళ్ళు శరీరానుసారంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. సరే, ఇప్పటి వరకు నేను మీతో ఉన్నాను, మీరు శరీరానుసారంగా డెసిషన్ తీసుకున్నా దాన్ని కరెక్షన్ చేసుకుంటూ వచ్చాను, మీరు ఎన్ని తప్పులు చేసినా నేను సరి చేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఉండను, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు వెళ్ళిపోయినప్పుడు మీకు ఏం కావాలంటే మీరు ఇప్పుడు శరీరానుసారంగా నడిస్తే కుదరదు. మీరు ఎలా నడవాలంటే ఆత్మానుసారంగా నడవాలి. హల్లెలూయా. అందుకే వాళ్ళకి ఏం చెప్పాడంటే మీరు ఏ కాలంలో ఉన్నారు అంటే ఆత్మానుసారంగా నడవాల్సిన కాలంలో ఉన్నారు. అర్థమవుతుందండి ఏమన్నా? హల్లెలూయా. ఎందుకంటే మీరు అందరూ గురించి బాగా బైబిల్ చదివిన వాళ్ళు కాబట్టి ఇంకా కొంచెం నేను స్ప్రెడ్ చేస్తున్నాను. వాళ్ళందరూ ఆత్మానుసారంగా నడవాలి కాబట్టి దేని కొరకు ఎదురు చూడమన్నాడు? తండ్రి ఇచ్చిన వాగ్దానము కొరకు కనిపెట్టుకున్నామన్నాడు. ఎప్పుడైతే ఆ తండ్రి ఇచ్చిన వాగ్దానము వారి మీదకి వస్తుందో, తండ్రి ఇచ్చిన వాగ్దానం వారి మీదకి వచ్చినప్పుడు, ఆ ఆత్మ వారి మీదకి వచ్చినప్పుడు అంతకు ముందు జరిగిన పరిచర్య కన్నా తర్వాత జరిగిన పరిచర్య చాలా అద్భుత రీతిగా జరగడం జరిగింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఎలా నడవాలంటే సంఘములో ఉన్న బిడ్డలందరూ కూడా ఎలా నడవాలి చెప్పండి?
స్పిరిచువల్గా నడవాలా. అందుకే నువ్వు స్పిరిచువల్గా నడిచే కాలంలో ఉన్నావా, లేదా ఇంకా శరీరానుసారంగా నడిచే కాలంలో ఉన్నావా అనేది చాలా 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 ప్రాముఖ్యమైన విషయం. ఇంకొకటి ఏంటంటే, స్పిరిచువల్గా నువ్వు నడుస్తున్నప్పుడు ఈ లోకంలో జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నీ కూడా నీకు స్పష్టముగా క్లియర్గా బైబిల్లో వాగ్దాన రూపంలో కనిపిస్తాయి. అర్థమవుతుందండి? నువ్వు స్పిరిచువల్గా ఆత్మ ద్వారా నడిచినప్పుడు ఈ లోకంలో ఎప్పుడెప్పుడు ఏమి జరుగుతుంది, ఏం రాబోతుంది అనేది నీకన్నీ కూడా స్పిరిచువల్గా వెళ్తున్నప్పుడు నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. నువ్వే కాలంలో ఉండాలంటే స్పిరిచువల్గా నడిచే కాలంలో ఉండాలి. ఇప్పుడు చాలా వరకు ఏమనుకుంటామంటే అంత్య దినాలు వచ్చేసినాయి, యేసు ప్రభు వారు వచ్చేస్తున్నారు, ఇంకా వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. అయితే యేసు ప్రభు వారు ఆయన వచ్చే ముందు ఇంకా నెరవేరవలసినటువంటి ప్రవచనాలు అనేకమైనవి ఇంకా మిగిలే ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఏషియా గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 3 వరకు. యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడైన యేషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి అంత్య దినములలో. అంటే ఇప్పుడు మనం ఏ దినాలు ఉన్నాము? అందరూ దయచేసి నా వైపు చూడండి ఒకసారి. మనం ఇప్పుడు ఏ దినాలు ఉన్నాము? ప్రతి క్రైస్తవుని ఎవరు కదిపినా కూడా ఏమంటారు? మనము అంత్య దినాల్లో ఉన్నాము. అవునా కదా? అయితే అంత్య దినాలలో ఏమి జరగాలి? చదవమ్మా. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతం. అంటే యెహోవా మందిర పర్వతం అంటే ఎవరు? సంఘము. అర్థమవుతుందండి? యెహోవా మందిర పర్వతం అంటే సంఘం. సంఘం ఏమవ్వాలి? చదవమ్మా. పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. సంఘం ఏమవుతుందంట? సంఘం అన్నిటికంటే కూడా ఎత్తుగా ఎత్తబడుతుంది. అంటే ఇప్పుడు చూడండి, పెళ్లి కూతురు కంప్లీట్ గా సిద్ధపడినప్పుడే ఆయన వస్తాడు. మనం ఏమనుకుంటున్నామంటే సంఘం అయిపోయింది, ఇంకా అక్కడ అయిపోతుంది, ఇక్కడ దాకా అయిపోతుంది అని మనం అనుకుంటున్నాం. కానీ వాగ్దానం ఇంకా నెరవేరబడలేదు. ఇంకా సంఘం అన్నిటికంటే బాగా ఉన్నతమైన స్థానానికి వచ్చిందా? రాలేదు. ఇంకా సంఘం ఏమవుతుందంటే యేసు ప్రభు వారు వచ్చే ముందు ఒక కాలం రాబోతుంది. ఆ కాలంలో ఏమవుతుందంటే సంఘం అన్నిటికంటే ఉన్నతమైన స్థానానికి వెళ్తా ఉంది. వెళ్ళి ఏం జరుగుతుంది తెలుసా? చదువు తర్వాత ఎలా వస్తారంట? ప్రవాహం వచ్చినట్లు సమస్త. ఒకసారి తప్పుడు కొడదామా? ఎవరు వస్తారు? నిన్ను బాధ పెట్టిన వాడు సంఘానికి బైబిల్ పట్టుకుని పరుగున వస్తాడంతే. హల్లెలూయా. సమస్త క్రైస్తవులు కాదండి. ఎవరు వస్తారంట? అయ్యో మేము తప్పు చేశాము, ఇన్నాళ్ళ నుంచి యేసయ్య గురించి మేము తెలుసుకోలేకపోయాం, పూర్తిగా మేము ఆయన గురించి తప్పుగా అర్థం చేసుకున్నాము. యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడా, ఆయన మా కొరకు ప్రాణం పెట్టాడా, ఆయన మా కొరకు రక్తం చిందించాడా, ఆయన ద్వారానే మాకు రక్షణ కలుగుతుందని చెప్పి అన్య జనులందరూ వస్తారంటే ప్రవాహంలా వస్తారంట. ఎంతమంది తెలుసు ఇక్కడ ప్రవాహం అంటే? ఎంతమంది తెలుసు అండి? హల్లెలూయా. యేసు ప్రభు ఎవరంటే చూస్తున్న దేవుడు ఆయన.
మార్చుచున్న దేవుడు. ఒక్క దేశాన్ని ఒక్క రోజులో మారుస్తాను వాగ్దానం ఇచ్చాడు. దేశాన్ని ఒక్క రోజులో మార్చగలడు. ఎందుకు మార్చడం లేదంటే ఇంకా నశించిపోతున్న వారు అనేక మంది మన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ రావాలని చూస్తా ఉన్నారు. ఈ ప్రవాహంగా వచ్చే జనాల్లో మన వాళ్ళు కూడా ఉందరు కాక. ఆమేన్. ఎలా వస్తారంటే జనము? ఒక్కసారి చదవమ్మా. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు సీక్రెట్ చెప్పండి. మీకు సీక్రెట్ చెప్పమంటారా? నేను ఎక్కడికి వెళ్ళినా ఎక్కువ శాతం అన్యజనులే వస్తారు. అర్థమవుతుందా? 10% క్రిస్టియన్స్ ఉంటే 70% అన్యజనులు ఉంటారు. ఎందుకు తెలుసా? ఈ వాగ్దానాన్ని ప్రింట్అవుట్ తీసుకుని గత కొన్ని సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తా ఉన్నా. అర్థమవుతుందండి? ఈ ప్రామిస్ ఏదైతే ఉందో దీన్ని ప్రింట్అవుట్ తీసుకుని ఆ ప్రింట్అవుట్ మీద చేయి పెట్టి రాష్ట్రం మీద దేశం మీద చేతులు పెట్టి అనేక మంది అన్యజనులు తండాలుగా సమూహములుగా అయ్యా యెషయా గ్రంథములో పిలిచిన వాగ్దానం ప్రకారం వచ్చునుగాక అని ప్రార్థన చేస్తా ఉన్నా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి వాగ్దానాలు ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేసావనుకో, వాడు కోపంతో నీ మీదకి వచ్చిన వాడు నీ దగ్గరికి వచ్చి మోకరిస్తాడు, నా కోసం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అన్నిటికన్నా పవర్ఫుల్ వాగ్దానాలు మన దగ్గర ఉన్నాయి. అన్నిటికన్నా పవర్ఫుల్ వాగ్దానాలు ఉన్నాయి మన దగ్గర. అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడు ఈ వాగ్దానం ప్రకారము ఏమవ్వాలి? అన్ని జనులందరూ ఎలా రావాలి? ప్రవాహం లాగా. ఇప్పుడు వస్తున్నారా? రావడం లేదు. అంటే ఆ కాలం ఉందా లేదా? ఎస్, ఆ కాలం ఉంది. ఆ కాలం కొరకు మనము ప్రార్థన చేయాలి. అర్థమవుతుందండి? ఆ కాలం కొరకు మనము ప్రార్థన చేయాలి. ఇంకొకటి, అక్కడ ఎవరైతే దేవుడి గురించి చంపేస్తున్నారని చెప్పి వాళ్ళు సేవ చేసుకుందామని చెప్పి అన్నారు, దాని గురించి కూడా ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి. ఆ విషయంలో కూడా మనము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు, ఈ కాలము ఉంది కదా, ఈ కాలాన్ని నుంచి తప్పించుకోవాలి. అర్థమవుతుందండి? ఇవన్నీ ఊరికే రొటీన్గా మనము వచ్చి వెళ్ళిపోవడం కాదండి. ఇవన్నీ ఒక పేపర్ మీద తీసుకుని, ఒక ప్రింట్అవుట్గా తీసుకుని, ఇదే ఒక ఆఫీస్ ఫైల్ అనుకుని, నా దగ్గర ఫైల్ చూస్తే నిజంగా చెప్తున్నా కదా, నా దగ్గర ఫైల్ చూస్తే మైండ్ బ్లాక్ అయ్యి సిమ్ కార్డ్ స్ట్రక్ అయిపోయి సిగ్నల్స్ అందవు. మీకు అర్థమవుతుందండి? తమిళ చెప్తుంది. మీకు ఒక ఫైలే ఉంటుంది, రికార్డెడ్ ఫైల్. దాంట్లో అన్నీ కూడా ఇవే ఉంటాయి. ప్రామిస్ అన్నీ ఇవే ఉంటాయి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఇలాంటి వాగ్దానాల పట్టుకుని ప్రార్థన చేస్తావో, ప్రార్థన చేసినప్పుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రతి వాగ్దానాన్ని కూడా దేవుడు నెరవేరుస్తాడు. నీకు ఈ కాలం తెలియాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తెలియాలి నీకు? ఈ స్పిరిచువల్ రణం తెలియకపోతే చాలా కష్టం అండి. నేను ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతానండి, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతాను, ఐపీఎస్ ప్రిపేర్ ఓకే, చాలా సంతోషం. అది నువ్వు యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వు, ఇంకా వేరే ప్రిపేర్ అవ్వు, మంచి జాబ్ కొట్టు, అంత ఓకే, వెరీ గుడ్, తప్పే కాదు. కానీ యాజ్ ఏ క్రిస్టియన్గా, దేవుని బిడ్డగా, స్పిరిచువల్గా నువ్వు ఏ కాలంలో ఉన్నావు నీకు తెలుసా? ఇప్పుడు ఎగ్జామ్ రాసిన వాళ్ళు అడిగితే మేము ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నాం, ఆ కాలంలో వాళ్ళు. అది ఫిజికల్గా నువ్వు. కానీ స్పిరిచువల్గా ఏ కాలంలో ఉన్నావు? ఇంకా పాలు తాగే బిడ్డలాగా ఉన్నావా? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా సంఘంతో, నేను మీకు బిర్యానీ పెట్టాలనుకుంటున్నాను,
ఏంటిది? బ్రదర్ బిర్యానీ బైబిల్లో ఉందంటే ఉంది, అంటే మాంసం అంటాడు ఆయన. బిర్యానీ అంటే ఏముంటుంది? ఏమా బిర్యానీ అంటే మాంసమే కదా. నేను మీకు మాంసం పెట్టాలని నేను రెడీ అయి సిద్ధపడొచ్చాను, మీరు ఇంకా కూడా పాలు తాగే పిల్లల్లాగే ఉన్నారు. ఎంత పేరు లేకండి. పాలు తాగే పిల్లని ఎవరన్నా పెళ్లి చేసుకుంటారా? అయ్యో చెప్పండి అమ్మా, పాలు తాగే పిల్లని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? సంఘం ఇక్కడే స్ట్రక్ అయిపోయింది, ఇక్కడే ఆగిపోయింది. అందుకే ఆయన ఇంకా ఆలస్యం ఇంకా ఆలస్యం ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేన్నైనా మార్చగల కెపాసిటీ నీకే ఉంది తెలుసా? దేన్నైనా మార్చగల కెపాసిటీ. యెహోషువ సూర్యచంద్రులు ఆపడలేదా? ఏలియా వర్షాన్ని ఆపడలేదా? మనోళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు జరిగినాయండి, ఇప్పుడు జరగవండి. దేవునికి స్తోత్రం కలుగును కాక. సంఘము స్పిరిచువల్గా అత్యధికముగా ఎదిగి ఇటువంటి కార్యాలు చేసినప్పుడు, ఇందాక మనం చూసాం చూడు, అన్య జనులు సమూహాలు సమూహాలుగా గుంపులు గుంపులుగా వస్తాయని, అలా వస్తారు. మీకు సీక్రెట్ చెప్పినా నేను, అంటే గొప్ప కాదు. బొంబాయి వెళ్ళాం కదా మొన్న. బొంబాయి వెళ్ళినప్పుడు అక్కడ నడువంగిపోయిన స్త్రీ గురించి మెసేజ్ చెప్పాను. బ్రదర్ అంత దూరం వెళ్ళి నడువంగిపోయిన ఆమె గురించి చెప్పారు అనొచ్చు. సిస్టర్ పుస్తకంది. దేవుడు ఎలా వాడుకుంటాడమ్మా? చప్పట్లే చప్పట్లు చప్పట్లే చప్పట్లు చప్పట్లు మారి మోగిపోయింది. నడువంగిపోయిన వచ్చింది, లాస్ట్లో కూర్చుంది. లోపలికి వచ్చినప్పుడు నడువంగిపోయి వచ్చింది, తిరిగి వెళ్ళినప్పుడు స్ట్రైట్గా వెళ్ళిపోయింది ఆమె. అర్థమవుతుందండి? అడగండి సాక్ష్యం, సజీవ సాక్ష్యం. ఎలా వెళ్ళింది ఆమె? సాక్ష్యం చెప్పారు సంఘం అంతా వచ్చి. బ్రదర్ వాట్ ఏ మిరాకిల్. ఆమె అసలు సంఘానికి ఎప్పుడు నడువంగిపోయి వచ్చేది. మీ వాక్యం బాగా పనిచేసింది. ఆమె ఇప్పుడు స్ట్రైట్గా మెట్లకి మరి వెళ్ళిపోయింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఈ చుట్టుపక్కల అన్ని జనాన్ని అందరినీ పిలిచి స్పెషల్ మీటింగ్ పెడతాం, మీరు రండి అని చెప్పారు. డిసెంబర్లో పెద్ద హాల్ తీసుకుని పెడతాము. దాదాపు 30,000 నుంచి 40,000 మా పైసలు మేమే ఖర్చు పెట్టుకుంటాం. ఇవే కార్యాలు మీరు అక్కడ చేయాలి. అర్థమవుతుందండి? హల్లెలూయా. సంఘము కానీ నువ్వు కానీ నేను కానీ ఈ స్పిరిచువల్గా ఈ రణంలో మనము వెళ్ళిపోవాలండి. మన కాలము మార్చుకోవాలి. అర్థమవుతుందా? మన కాలాన్ని మార్చుకోవాలి మనం. ఇప్పుడు వర్షాకాలం తర్వాత ఆటోమేటిక్గా ఎండాకాలం శీతాకాలం ఎలా వస్తాయి? అవి ఆటోమేటిక్గా వస్తాయి. కానీ స్పిరిచువల్గా మారాలి అంటే ఆటోమేటిక్గా మారవి. స్పిరిచువల్ సీజన్స్ ఎవరు మార్చుకోవాలంటే నీవే మార్చుకోవాలి. స్పిరిచువల్ సీజన్స్ నువ్వు మార్చుకోవాలంటే నీకేం తెలియాలంటే దేవుని వాగ్దానాలు తెలియాలి. అర్థమవుతుందండి? స్పిరిచువల్ సీజన్స్ మార్చుకోవాలంటే ఏం తెలియాలి? దేవుని వాగ్దానాలు తెలియాలి. అప్పుడు మారుతాడు. ఈ వాగ్దానాలు నువ్వు ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ వాగ్దానాలు దేవుడు ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. ఆ వాగ్దానాలు నెరవేరినప్పుడు నీ స్పిరిచువల్ రణం అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. హల్లెలూయా. ఇందాక చెప్పాను కదా దగ్గర ప్రేయర్ ఫైల్ ఉందని. ఆ ఫైల్ అప్ టు డేట్ ని చెక్ చేసుకుంటాడు. బీపీ షుగర్ చెక్ చేసుకుంటారు కదా ఎలా ఉందని. ఆ ఫైల్ చెక్ చేసుకుంటాం. ప్రార్థన చేస్తున్నాం కదా, ఈ వాగ్దానాలు నెరవేరుతున్నాయా నెరవేరట్లేదా?
ఈ వాగ్దానము ఆగిపోయింది, ఈ వాగ్దానము అసలు జరగట్లేదు, ఏది జరిగిపోయింది, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. దాంట్లో ఒక ప్రేయర్ పాయింట్ చెప్తాను మీకు. ఏంటి ఆ ప్రేయర్ పాయింట్ అంటే, ఒక్క ప్రేయర్ పాయింట్, చాలా ఉంటాయి. ఒక్క ప్రేయర్ పాయింట్ ఏంటంటే, ప్రభువా నేను ఎక్కడున్నా సరే, నాకు ఎవరు ఫోన్ చేసినా సరే, నేను ఫోన్లో ప్రార్థన చేస్తే అక్కడ కార్యం జరగాల, మీ నామము మహిమ పరచబడాల. ఇది ఒక ప్రేయర్ పాయింట్. ఒక సిస్టరు ఫోన్ చేసింది నాకు, ఇక్కడ నర్సాపురం నుంచి ఫోన్ చేసి ఎవరో చెప్పారంట, నిసి రాజకుమార్ పాస్టర్ గారు హైదరాబాద్లో ఉంటారు, మీరు ఆయనతో ప్రార్థన చేయించుకోమో, దేవుడు తప్పకుండా కార్యం చేస్తారు. కరెక్ట్ 7 గంటలకి నేను ప్రార్థనకి రెడీగా ఉన్నా. సరిగ్గా అప్పుడే ఫోన్ చేసిన, బ్రదర్ నాకు పిల్లలు లేరండి అని. ఎన్ని సంవత్సరాల నుంచి అని అడిగా. దాదాపు 9 years, 9 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. 9 years ఆమెకి పిల్లలు పుడతారంటే మనకు నమ్మకం కలుగుద్దా? 9 ఏళ్ళు అయిపోయింది, కష్టం. యాజ్ ఏ ఫిజికల్గా ఆలోచిస్తే నాకు కూడా భయం వేస్తుంది. అమ్మాయి మీకు నిజంగా పిల్లలు పుట్టకపోతే బరువు పోద్ది అనుకుంటాం. సరే అమ్మా, నీకోసం నేను ప్రార్థన చేస్తానని చెప్పి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేయమని చెప్పి 5 minutes తర్వాత కొంచెం సిద్ధపడి ప్రేయర్ చేస్తాను. ప్రేయర్ చేస్తూ ఉంటే నాకు ఏం కనపడింది తెలుసా? ఒక పాప బాబు ఇద్దరు కనిపించారు. నాకు ఇద్దరు కనిపించారు. చెప్పడానికి భయం వేస్తుంది నాకు. ఇద్దరు పిల్లలు కనిపించారు, చెప్తే మళ్ళా కాకపోతే ఏమవుద్దు, ఇదొక భయం. అవునా కదా? నేను అడిగా, సిస్టర్ ఇప్పటికి 9 years అయింది కదా, మీకు ఎంతమంది పిల్లలు ఉండాలి యాక్చువల్గా అడిగా. బ్రదర్ నాకు 2 పిల్లలు ఉండాలి బ్రదర్ అంటే. మీకు 2 పిల్లలు ఉండాలి కదా, ఇద్దరిని దేవుడు ఒకేసారి ఎట్ ఎ టైం మీకు ఇస్తాడని చెప్పా. చెప్పిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, స్పిరిట్లో చెప్పానా ప్లస్లో చెప్పానా? దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, నేను నీకు చూపించే దర్శనం 100% కరెక్ట్, నువ్వేం డౌట్ పడక. సేమ్ మంత్ ఆమె కన్సీవ్ అయింది. సేమ్ మంత్ బ్రాహ్మిన్స్ ఆమె. సేమ్ మంత్ కన్విన్స్ అయింది. 9 నెలలు అయింది. 9 నెలల తర్వాత నాకు ఫోన్ కాల్ వచ్చింది, బ్రదర్ ఫస్ట్ ఫోన్ మీకే చేస్తున్నా, చెప్పమ్మా నాకు ఆ కొడుకు బిడ్డ పుట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొడుకు బిడ్డ. ఎలా సాధ్యం? స్పిరిచువల్ రంగంలో నడిచినప్పుడు. హల్లెలూయా. నీకేముండాలంటే ఒక దర్శనం ఉండాలి. యాక్చువల్గా ఈరోజు నేను దర్శనం గురించి చెప్తామని ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ మైండ్లో ఉంది మెసేజ్. నాకు ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే మైండ్లో ఉంటుంది ఫస్ట్ మెసేజ్. ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే ఆ బయటికి అలాగైనా ప్రభావ నెక్స్ట్ వీక్ ఏంటని ఆయన పాప వేసే పాప ఒకటే పట్టు పీకి తీసుకుంటాను నేను. హల్లెలూయా. ఆయన మొత్తం నానబెడతాడు, నాకు నానబెట్టి అవుట్పుట్ ఇస్తాడు అన్నమాట. అదే అవుట్పుట్. అయితే దర్శనం గురించి దేవుడు ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చాడు నాకు. అది ప్రిపేర్ చేశాను. కానీ తర్వాత ఎందుకో సడన్గా దేవుడు ఆ మెసేజ్ హోల్డ్ చేసి పెట్టు, ఇది చెప్పమన్నాడు. స్పిరిచువల్ రిలం గురించి. సంఘము ఏ కాలంలో ఉందో, సంఘములో ఉన్న బిడ్డలు ఏ కాలంలో ఉన్నారో అది తెలుసుకోవాలి. మే గాడ్ ఓపెన్ యువర్ ఐస్. దేవుని స్తోత్రం. దేవుడు మీ అందరి ఆత్మీయ కళ్ళు కూడా ఈరోజు తెరచునుగాక. ఎందుకు ఇదంటే, ఇది తెలుసుకోవడం వలన నీకేం జరుగుతుందంటే రాబోయే ఉపద్రవం నుంచి నువ్వు బయటపడతావు. ఒక కష్టం రాబోతుంది, ఒక బాధ రాబోతుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ రంగంలో, స్పిరిచువల్ కాలంలో నువ్వు జర్నీ చేస్తావో ఆటోమేటిక్గా తెలుసుకోగలుగుతావు. ఇది నీకు ఈ స్పిరిచువల్ రంగం అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుందంటే, మళ్ళా చెప్తున్నాను మీకు,
దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా, దేవుడు నీతో మాట్లాడిన ఆ వాగ్దానాలన్నీ కూడా ఎవ్రీడే నువ్వు క్లైమ్ చేస్తూనే ఉండాలి. నీకు ఒక దర్శనం ఉండాలి. ఒక 100% ఒక దర్శనం ఉన్నప్పుడు నీ స్పిరిచువల్ జన్మ అనేది ఆటోమేటిక్గా దేవుడు ఏం చేస్తుంటే స్టెప్ బై స్టెప్ నేను బయటకు తీసుకెళ్ళిపోతాడు. దేవుళ్ళకి వచ్చినటువంటి కొత్తలో దేవుడు నాకు ఒక దర్శనం ఇచ్చాడు. మొట్టమొదటి దర్శనం ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాడు. మార్కు సువార్తలో ఉంటుంది. ఆ యొక్క వాగ్దానం ద్వారా దేవుడు ఇచ్చిన దర్శనాన్ని పట్టుకుని ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా, ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఆ దర్శనాన్ని పట్టుకుని పరిగెడతాను. కరెక్ట్గా 7 గంటలకి వాక్యం చెప్పాలి. ఒకసారి 7 గంటలకి వాక్యం చెప్పాల్సిన సమయంలో నేను వాష్రూమ్కి వెళ్ళి వస్తా ఉంటే ఆ డోర్ ఆల్రెడీ ఊడిపోయి రేగు బయటకు వచ్చింది. సడన్గా అదేమైందంటే ఈ నా లెఫ్ట్ లెగ్ కాలంతా చీరేసింది. అవునా కదా? లెఫ్ట్ లెగ్ కాలు మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి కంప్లీట్ ఇలా చీరేసింది. తర్వాత హాస్పిటల్కి వెళ్తే దాదాపు 15-20 కుట్లు వేసారు దానికి. మధ్యలో ఏం జరిగిందంటే, నేను వాష్రూమ్కి వెళ్ళాను కదా, సడన్గా చీరేసి బ్లడ్ ఇట్లా పైకి వచ్చేస్తుంది. అందరూ రెడీగా ఉన్నారు వాకింగ్ వినడానికి. ఇప్పుడు అది చూస్తే ఏం చేస్తారంటే, బ్రదర్ వద్దులే ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం బ్రదర్ అంటారు. అవునా కదా? ఒక పక్క నుంచి బ్లడ్ కారిపోతుంటే మొత్తం ఖర్చు తీసి మొత్తం బ్లడ్ కూడా కారకుండా కంప్లీట్గా కట్టేసరికి వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఇప్పుడు ఎలాగ మీకు వాక్యం చెప్పానో అదే రీతిగా వాక్యం చెప్పాను. వాళ్ళకి ఎవ్వరికి కూడా నా కాలుకు దెబ్బ తగిలిందనే సంగతే తెలియదు. అర్థమవుతుందండి? వాళ్ళకి ఎవ్వరికి కూడా నా కాలుకి గాయమైంది అనే సంగతి తెలవదు వాళ్ళకి. అది నాకు తెలుసు, మా మిస్సెస్ ఇద్దరికే తెలుసు, ఎవ్వరికే తెలియదు. అంత అయిపోయిన తర్వాత చూపిస్తే కుయ్యో మొర్రో ఒకటే గోల పెట్టారు. అంత అయిపోయిన తర్వాత వాక్యం చెప్పిన తర్వాత అందరికీ ప్రార్థన చేసిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళా. ఇప్పటికీ ఆ కుట్లు అలాగే, ఆనవాలు అలాగే ఉంది. అంత బాధలో కూడా ఎలా చెప్పగలిగామంటే దర్శనం. ఏంటిది? దర్శనం. సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పాలి అనే దర్శనం ప్రకారము అక్కడ నిలబడ్డాను. కాబట్టి అక్కడ నిలబడినంతసేపు ఇంత కూడా నొప్పి లేనే లేదు. నిజంగా స్పిరిచువల్ రంగంలో వెళ్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. ఆ ఆత్మీయ లోకంలో జర్నీ చేస్తూ ఉంటాం. ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే, దాదాపు 10 నుంచి 12 మాసెస్ అయిపోయింది. వాకింగ్ చెప్పడానికి వెళ్ళాలా, బాతుల్లోకి వెళ్ళడము రావడం, బయటికి రాగానే గొడగొడ వెంటది. వాకింగ్ చెప్పాలా, ఎలాగైనా వాకింగ్ చెప్పాలా. దర్శనం తరుగుతూ ఉంది. నువ్వు వెళ్ళాలా వాకింగ్ చెప్పాలా. మెహదీపట్నం నుంచి చిక్కడపల్లి రావాలా. నీకు బాగా గుర్తుంది, దేవుని స్తోత్రం. మెహదీపట్నం నుంచి చిక్కడపల్లి వాకింగ్ చెప్పాలి. వెళ్ళాలి తప్పకుండా. వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, బ్రదర్ వస్తున్నారా? వస్తున్నా. ఒకటే అనుకున్నా, ప్రభా నువ్వు దర్శనం ఇచ్చావు నాకు, వెళ్ళి సువార్త చెప్పాలని. నువ్వు ఇచ్చిన దర్శనం ప్రకారము నేను వెళ్తున్నా. ఏమి చేసినా నీ చిత్తమే. హల్లెలూయా.
ఇమ్మీడియట్లీగా బయలుదేరి వెళ్ళాను, వాకింగ్ చెప్పాను, వాళ్ళు పెట్టారు, తిన్నాను. ఎక్కడ కూడా కడుపు కూడా లేదు, బడబడ లేదు, ఏం లేదు, స్టాప్ అయిపోయి అంతే. ఇంటికాడ బయలుదేరగానే ఎక్కడక్కడ బంద్ అయిపోయింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది ఎలా సాధ్యమంటే స్పిరిచువల్ రెలంలో జర్నీ చేసినప్పుడు. హల్లెలూయా. చెప్పుకుంటే మనకి చాలా టైం పడుతుంది. ఇలా స్పిరిచువల్ రెలంలో ఎవరెవరు ఎలా వెళ్ళారు, ఎవరెవరు ఏం చేశారు అనేది దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ చెప్పుకుందాం. చాలా అద్భుతమైన సబ్జెక్ట్ ఇది. స్పిరిచువల్ రెలంలో ఎలా ఎవరు జర్నీ చేశారు, ఏ విధంగా ఎలా ఎస్కేప్ అయ్యారు, ఎలా తప్పించుకున్నారు, ఎలా అద్భుతం చేశారు, ఇవన్నీ కూడా ఒక స్పెషల్ సబ్జెక్ట్. మీరు ఎవరు మిస్ కాకండి. రానున్న రోజుల్లో అవన్నీ కూడా మనము చెప్పుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడే ఇవన్నీ మనకి రిలీజ్ చేస్తాడు. అర్థమవుతుందండి. దేవుడు ఆయన ఆత్మ ద్వారా నడిపించి ఇస్తేనే ఇవన్నీ మనకి బయటకు వస్తాయి. కాబట్టి ఒక్కసారి మనం చెక్ చేసుకున్నాం, స్పిరిచువల్ రెలంలో మనం ఎక్కడున్నాం, సంఘం ఎక్కడుంది, సంఘం ఎక్కడుంది. వ్యక్తిగతంగా స్పిరిచువల్ రెలంలో బాలుడుగా ఉన్నావా, 10 years బాలుడుగా ఉన్నావా, లేకపోతే 16, 17 years యంగ్లా ఉన్నావా, లేకపోతే ముసలోళ్ళ ఉన్నావా, ఎలా ఉన్నావు, ఏ రేజ్లో ఉన్నావు, దాన్ని బట్టి నీకు ఫీడింగ్ వస్తుంది వాక్యం. తెలుసా, స్పిరిచువల్ రెలంలో నువ్వు ఉన్నటువంటి ఆ స్టేటస్ని బట్టి వాక్యం కూడా నీ దగ్గరికి వస్తుంది. అందుకే ముందు చెప్పాను కదా, పౌలు అంటాడు, నేను మీకు ఏం తీసుకొచ్చాను, బిర్యానీ తీసుకొచ్చా, మాంసం తీసుకొచ్చి పెడదామని, కానీ పెట్టలేకపోతున్నాయి. కానీ మీ పాలే మీరు తినాలి. కానీ మామూలు బిర్యానీ కానీ దమ్కి బిర్యానీ పెడతాను నేను. ఏ బిర్యానీ? మామూలు కూడా అసలు అటువంటి బిర్యానీ దేవుడు నాకు ఇచ్చాడు. తినే ఓపిక మీకు ఉండాలి, అది అరాగించుకునే ఓపిక మీకు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. మనుషులు అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం అందరం చెక్ చేసుకుందాం, స్పిరిచువల్ రెలంలో మనం ఎక్కడున్నాం, ఎవరికి వారు వ్యక్తిగతంగా ఇది పరీక్షించుకోవాలా. ఎస్, స్పిరిచువల్ రెలంలో మనం బాలుడుగా ఉన్నామా, లేకపోతే మాంసం తిని బిడ్డగా ఉన్నామా? ఒక్కసారి ప్రియ దేవుని బిడ్డ మనకు మనమే చెక్ చేసుకుందాం. ఒకవేళ అంటే ఇదిగా లేనట్లయితే, ఇంకా నువ్వు బాలుడిగా ఉన్నట్లయితే, ప్రభువా స్పిరిచువల్ రెలంలో నన్ను ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళి ప్రభువా. ఒకసారి అడుగుదాం దేవుడు, అయ్యా ఈ స్పిరిచువల్ రెలము నాకు సరిపోదు ప్రభువా, ఇంకా నేను స్పిరిచువల్గా తండ్రి ఇంకా పైకి ఎదగాలనుకుంటున్నాను, ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నాను. నా స్పిరిచువల్ సీజన్ మార్చి ప్రభువా, నా కాలాన్ని మార్చి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు తప్పకుండా నీ స్పిరిచువల్ సీజన్ మార్చి ఉన్నతమైన రెలంలోకి దేవుడు తీసుకెళ్తాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అందరం కూడా పరలోకానికి సిద్ధపడదాం. ఎవరు కూడా అయోగ్యముగా ప్రభువులో పాల్గొనకుండా మనల్ని ఒక్కసారి పరీక్షించుకుని మన ఉదయం, మన తలపులు, ఆలోచనలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం చెక్ చేసుకుని ప్రభువులో మనమందరం చేతులు వేద్దాం. వరకు నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వాళ్ళ పద్ధతిని ప్రభు యేసు తన అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచింది మీ కొరకు నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయడని చెప్పాను. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడా, సరాశక్తి మంత్రుడా, నీకు వందనాలు తండ్రి. యేసు క్రీస్తు శరీరములకు సాదృశ్యమైన ఈ రొట్టెలో మేము పాల్పొందుతుండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మాకు తెలిసి కానీ తెలియదు కానీ మీకు వ్యతిరేకమైనటువంటి క్రియలు, తలపులు, ఆలోచనలు ఏది చేసి ఉన్నాం మమ్మల్ని క్షమించమని, దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.
నాయన. మహోన్నతుడ, మహాగరుడ, గొప్ప దేవుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. పౌలు చెప్తున్నాడు ప్రభువా, ధైర్యముగా ఆయన కృపాసన వద్దకు రండి అని. ఎందుకంటే మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు శిలువ మీద ఆయన చేసిన త్యాగాన్ని బట్టి పాప క్షమాపణ కలదు. కాబట్టి ధైర్యముగా తండ్రి మీ సన్నిధికి మేము వస్తున్నాం. మా క్రియలను బట్టి కాదు, మా తలంపులను బట్టి కాదు, మా ఆలోచనలు బట్టి కాదు ప్రభా. మేము తండ్రి మీ శరీరం రక్తంలో పాల్పొందడానికి మేము యోగ్యులు కాదు. కానీ కేవలం మీ కృప, మీ కనికరమ చేత మీ బలలో పాలు పొందుకోవడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మరొకసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశ్రయించమని, యేసుక్రీస్తు శరీరంలో సాదృశ్యమైన ఈ రొట్టెలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభువులు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో వచ్చిన ప్రభు తండ్రి, ఆమేన్. అందరూ తీసుకున్నారండి. భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నకై దీన్ని చేయుడని చెప్పాను. స్తోత్రం తండ్రి. మరొకసారి ప్రభువా, శిలువ మీద నాయన మీరు కాచిన రక్తాన్ని ప్రభువా మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, మీరు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని నాయన మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. మా కొరకు తండ్రి నాయన ఆఖరి రక్తము బొట్టు కూడా ప్రభా శిలువ మీద మీరు కాచని వాక్యం సెలవిస్తామండి. అయ్యా, యేసు రక్తము ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుందని మీ వాక్యం సెలవిస్తాం. అయ్యా, మరొకసారి నాయన మీ రక్తం ద్వారా మనం కడగండి ప్రభా. తల నుంచి అరి కాలు వరకు అయ్యా, మా తలంపులు, ఆలోచనలు, ఊహలు తండ్రి, మీకు వ్యతిరేకమైన క్రియలు నాయన ఏవి మాలో ఉన్నా ప్రభా, ఏవి మేము చేసి ఉన్నా తండ్రి, మరొకసారి నాయన మీ రక్తం ద్వారా కడిగి మమ్మల్ని పరిశుద్ధపరచమని, దీవించి ఆశ్రయించమని, యేసు క్రీస్తు అయ్యా మా కొరకు శిలువ మీద చేసినటువంటి ఆ త్యాగాన్ని మరొకసారి నాయన మేము జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన రక్తములకు సాదృశ్యమైన నాయన ఈ ద్రాక్షరసం తీసుకుంటుండగా మమ్మల్ని మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. Bye.
మహోన్నతుడా, మహాగండ గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు అయ్యా. యేసు రక్తంలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం తండ్రి. ధైర్యముగా కృపాసనం వద్దకు మీరు రండి అనే వాగ్దానం ఇచ్చిన ప్రకారం తండ్రి, మమ్మల్ని బట్టి కాదు ప్రభా, యేసుక్రీస్తు శిలువ వారు మా కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా, మరొకసారి మమ్మల్ని మా తలంపుని ఆలోచన క్రియలన్నింటినీ కూడా క్షమించమని, దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అంతం తీసుకోవాలి. మంచిదండి. ఈ సమయంలో మనం దేవుని కానుకలు సమర్పించుకుందాం. చేసాం.